ఎడారిలో సెలయేళ్ళు. ఫిబ్రవరి 16వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. నేను నిన్ను బాధపరిచితేనే నేను నిన్నిక బాధ పెట్టను. నహుము గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. బాధకి అంతు ఉంది. దేవుడు బాధ పెడతాడు, దేవుడే తీసేస్తాడు. ఈ బాధకి అంతమిప్పుడు అంటూ నిట్టూరుస్తావా? ఆయన వచ్చేదాకా ఆయన సంకల్పాన్ని శిరసావహిస్తూ నిబ్బరంగా సహనంతో ఎదురు చూద్దాము. శిక్ష పొందడం వల్ల మనకి కలగవలసిన ప్రయోజనమంతా కలిగిన తర్వాత దేవుడే ఆ శిక్షను తొలగిస్తాడు. శ్రమ ఏదైనా మనల్ని పరీక్షించడానికి వస్తే మనం ఆయన్ని స్తుతించి ఆయన గురించి సాక్ష్యమిచ్చి ఆయన్ని మహిమపరిచిన తరువాత అది అంతమవుతుంది. మనం దేవునికి ఆపాదించవలసిన ఘనత అంతా పూర్తిగా ఆపాదించకుండా ఒక శ్రమ మన నుండి తొలగిపోవాలి అని కోరుకోకూడదు. ఈ రోజున భయంకరంగా ఆకాశానంటే కెరటాలు ఎప్పుడు చెప్పబడిపోతాయో ఎవరికి తెలుసు? సముద్రం గాజులాగా నిర్మలంగా అయితే సముద్ర పక్షులు అలలతో ఎంత త్వరగా ఆటలు ఆడతాయో మనకేమీ తెలుసు. శ్రమకాలం గతించినాక, పనలను దుళ్ళగొట్టి తూర్పారబట్టడం అయిపోయినాక గాదెల్లో ధాన్యం నిండుతుంది. ఇప్పుడు ఎంత దుఃఖంలో ఉన్నామో కొద్ది గంటలు గడిచాక అంత సంతోషభరితలమవుతాము. రాత్రిని పగలుగా మార్చడం ప్రభువుకి కష్టమేమీ కాదు. మేఘాల్ని పంపినవాడు వాటిని వెళ్ళగొట్టగలడు కూడా. దిగులు మాని ఉత్సాహంగా ఉందాం. ముందు కాలం మంచిది, దానికోసం ఎదురు చూస్తూ స్తుతులు పాడుదాం. మన పరమ రైతు అస్తమానము నలగగొడుతూనే ఉండడు. ఇది ఒక నిర్దిష్టమైన సమయములో మాత్రమే. వర్షాలు త్వరలోనే వెలిసిపోతాయి. ఏడుపు కొద్ది గంటలే ఉంటుంది. తెల్లారితే ఇక శోకం ఉండదు. మన శ్రమ క్షణికమే. శ్రమకి ఓ ప్రయోజనం ఉంది. మనకి శ్రమ వచ్చిందన్న విషయమే మనలో దేవుడికి కావలసిన అతి ప్రశస్తమైనదేదో ఉన్నదన్న విషయానికి నిరూపణ. లేకపోతే అంత సమయం వృధా చేసి అంత శ్రద్ధ మన మీద ఎందుకు చూపిస్తాడాయన? మట్టి ఖనిజం కలిసిపోయి ఉన్నట్టు మన సహజ ప్రవృత్తిలో విశ్వాసమనే విలువగల ఖనిజం కలిసిపోయి ఉంది. కాబట్టే క్రీస్తు మనల్ని ఈ పరీక్షలకు గురి చేస్తున్నాడు. ఈ నైర్మల్యాన్ని, పరిశుద్ధతను వెతికి తేవాలని ఆయన మనల్ని కొలిమిలో వేసి కాలుస్తున్నాడు. పీడితుల్లారా ఓపిక పట్టండి. ఆ కష్టాలు మనలను నిత్య మహిమ వారసుల్ని చేసినట్టు మనం చూస్తాం. ఆ ఫలితం ఇప్పటి కష్టాలను మర్చిపోయేలా చేస్తుంది. దేవుడు మనల్ని మెచ్చుకుంటూ అనే ఒక్క మాట దేవదూతల ఎదుట మనకి జరిగే సన్మానం. క్రీస్తులో మనం పొందే మహిమ, వీటన్నిటి ముందు ఈ బాధలు లెక్కలోనివా? గోడ గడియారానికి బరువుగా వ్రేలాడే లోలకం, వాడని స్థిరపరచడానికి వేసే బరువులు, అవి సరిగా పనిచేయడానికి అవసరం. మన ఆత్మీయ జీవితంలో శ్రమలు కూడా అంతే. అంతులేని ఒత్తిడిని ఉపయోగిస్తేనే పరిమళాలు తయారవుతాయి. ఉన్నత శిఖరాల్లో మంచు కురిసే చోట్ల కళ్ళు మిరిమిట్లు గొలిపే పూలు పూస్తాయి. కంసాలి చేతుల్లో ఎక్కువ దెబ్బలు తిన్నదే ఎక్కువ విలువ గల వజ్రం. శిల్పాలు ఎంత అందంగా తయారవ్వాలంటే శిల్పి చేతులు అన్ని ఎక్కువ ఉలి దెబ్బలు తినాలి. ఇవన్నీ నియమాలే. ఇవన్నీ అతి జాగ్రత్తగా అంచనా వేసి ముందు చూపుతో చేసేవే. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్, ఆమెన్.